కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. ప్రియమైన దేవుని వల్లరా, పౌలు గారు ఆయా సంఘాల పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాలను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, ఆయనకు తెలిసిన సమాచారాన్ని బట్టి మరి పౌలు గారు పత్రికలు అనేటువంటివి సంఘాలకు రాయటం అనేది మనము చూస్తున్నాం. ఈ పత్రికలు మనకెందుకు పెట్టారు అని అంటే, మనం కూడా సంఘాలుగా ఉన్నాం కనుక సంఘాలలో ఇలాంటి సమస్య అనేది వచ్చినప్పుడు వాటిని బైబిల్ ప్రకారంగా మనం ఎలా వాటిని మనం సరిచేసుకోగలగాలి అనేటువంటి కోణంలో ఈ పత్రికలన్నీ కూడా మనకు ఇవ్వటం అనేది జరిగింది. అందులో భాగంగా కొరింథీ సంఘానికి రెండోసారి పత్రికను రాస్తూ పౌలు గారు ఏమంటున్నారు అని అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఒక పత్రికను రాశారు. అయితే నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున అని రాయబడింది. నేను ఒక పత్రికను రాశాను, ఆ పత్రిక వలన మీరు దుఃఖపడ్డారు అని నాకు తీతు వలన నాకు తెలిసింది. మీరు దుఃఖపడ్డారని నాకు తెలిసింది. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు కానీ ఒక దైవజనుడు కానీ ఎలా వాళ్ళ మాటలు, దేవుని సందేశం ఎలా ఉంటుంది అని అంటే ప్రేమతో చెబుతారండి. ప్రేమతో, చాలా ప్రేమతో చెప్తారు. దేవుడు కూడా ప్రేమతో చెప్తాడు. కానీ ప్రియమైన దేవుని వల్లరా, మనం ఆలోచిస్తే ఒక్కోసారి ప్రేమతో చెప్పినా వినకపోతే మరి దేవుడు మరి కోపంతో చెప్తా ఉంటాడు. అర్థమవుతుందా? కోపముతో. లేదా బైబిల్లో దేవుడు ప్రేమిస్తే ఉన్న దీవెనలు ఉన్నాయి, దేవుడికి కోపం వస్తే ఉండే శాపాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ప్రియమైన దేవుని వల్లరా, ప్రేమించి చెప్పినా కోపించి చెప్పినా ఉద్దేశం ఒకటే. ఏంటి అని అంటే మనిషి మారాలి, అది ఉద్దేశం. మనిషి మారాలి, అది ఉద్దేశం. అలాగే పౌలు గారు పత్రికను రాశారు కొరింథీ సంఘానికి. ఆ పత్రికను చదువుకొని అక్కడున్న వాళ్ళంతా బాధపడ్డారట, వాళ్ళంతా దుఃఖపడ్డారట. పౌలు గారు ఏంటి ఇలా రాశారు, మా గురించి ఇలా రాశారేంటి పౌలు గారు అని వారిలో మేమేమైనా తప్పు చేశామా, మేమైనా తప్పు మాట్లాడామా ఏంటి అని వారిలో వారికి ఒక దుఃఖం అనేది వచ్చేసింది. బాధపడ్డారు అనే విషయం మరి పౌలు గారికి తెలిసింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు అని అంటే, మిమ్మును దుఃఖపెట్టినందున నేను విచారపడను. అయ్యో, నేను రాసిన పత్రిక వలన వాళ్ళందరూ ఇంత బాధపడ్డారా అని నేనేమి విచారపడను అంటున్నాడు. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. ఒకవేళ నేను విచారపడినా ఆ పత్రిక ద్వారా మీరు స్వల్పకాలము మట్టుకే దుఃఖపడ్డారు. అర్థమైందా? స్వల్పకాలం అంటే కొద్ది కాలం లేదా కొన్ని రోజులు, అంతే కదండి. మనిషి ఎవరైనా ఇంట్లో చనిపోయారనుకోండి, ఒక రోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, 3వ రోజు బాధపడతాం, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, ఇక మళ్ళీ కామన్ అయిపోతుంది. మన లైఫ్ అనేది కామన్ అయిపోతుంది. అలాగే ఏదైనా ఒక దుఃఖం వచ్చిందనుకోండి, కాసేపు అలా దుఃఖపడతాం మనం, ఆ తర్వాత మళ్ళీ కామన్ అయిపోతాం. ఆ పత్రిక కూడా వాళ్ళకి దుఃఖాన్ని కలిగించింది, అది కూడా స్వల్పకాలం మట్టుకే.
అయితే ఆ దుఃఖం గురించి పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నారని అంటే 9వ వచనంలో, మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు, అలాగని దుఃఖపడ్డారు అని నేను ఇక్కడ హ్యాపీగా లేను. చాలామంది శాడిస్టులు ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. దీన్ని శాడిజం అంటారు. అర్థమైందా? వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఆనందపడతా ఉంటారు. బైబిల్లో ఏం రాయబడింది? ఒరే నాయన, ఏడ్చేవాడితో ఏడవండిరా బాబు, నవ్వేవాడితో నవ్వండిరా. ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి నవ్వమాకండి, నవ్వేవాడి దగ్గరికి వెళ్ళి ఏడవమాకండి అని బైబిల్లో ఉంది. అలాగని మీరు దుఃఖపడ్డారని నేనేం శాడిస్ట్నేం కాదు ఇక్కడ సంతోషపడటానికి. అలాగని మీరు దుఃఖపడినందుకు నేనేం సంతోషించటం లేదు. కానీ ఏమంటున్నాడండి? మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను. అంటే దుఃఖంలో ఏమొస్తుంది? వాళ్ళకి మారు మనసు వస్తుంది. దైవజనుడు కానీ ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, బాధపడతారు, కానీ మారు మనసు రాదు. అయ్యో ఎందుకు తిట్టాడు ఈయన మనల్ని, ఎందుకు అన్నాడు మనల్ని, మనం ఏదో తప్పు చేయబట్టే కదా, మనం ఆయన మాట వినలేదనే కదా, ఒక మాట అన్నారు, సరి చేసుకుంటే బాగుండు కదా అని ఏ ఒక్కరూ అనుకోరు. అంటే దుఃఖం ఏం కలుగు చేయాలి? మారు మనసు కలుగు చేయాలి. దుఃఖం అనేది మారు మనసు కలుగు చేయాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దుఃఖం వస్తున్నప్పుడు, మనలో ఒక దుఃఖం వస్తున్నప్పుడు మనం మారటానికి అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? అసలు దేవుడు పాత నిబంధనలో మనం ఆలోచిస్తే ఏకంగా దుఃఖపడటానికి దేవుడు ఒక రోజు పెట్టాడు వాళ్ళకి. ఒకసారి చూడండి, లేవియాకాండం మనం చూడగలిగితే 23వ అధ్యాయం, లేవియాకాండము 23వ అధ్యాయం మనం చూడగలిగితే 26వ వచనం చదువుదాం. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. ఇది ఏ దినము? పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. 10వ నెల 7వ తారీఖు, 10వ నెల 7వ తారీఖున మీరు ఏం చేయాలి అని అంటే సంఘముగా కూడుకొని ఏమంటున్నాడండి? మిమ్మును మీరు దుఃఖపరుచుకొని అని రాయబడింది చూడండి. ఆ రోజు మీరు ఎందుకు కూడుకోవాలి తెలుసా? మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి. ఆ రోజు సంవత్సరానికి ఒక రోజు పెట్టాడు దేవుడు. కేవలం ఆ రోజు వాళ్ళని వాళ్ళు దుఃఖపరుచుకోవాలి. ఎందుకు దుఃఖపరుచుకోవాలి అని అంటే, వాళ్ళు సంవత్సరంలో ఏ పాపాలైతే చేశారో ఆ పాపాలు గుర్తు చేసుకొని దేవుడి దగ్గర కన్నీరు కార్చి దుఃఖపడి, అయ్యో దేవా నిన్నెంత బాధ పెట్టామయ్యా, మేము నిన్నెంత కలత చెందేటట్లు చేశామయ్యా అని వాళ్ళుగా దుఃఖపడి ఆ ప్రాయశ్చిత్తార్థ దినము అన్నారు దానిని. ఏ దినం అంటది? ప్రాయశ్చిత్తం. ఆ దుఃఖపడటం వలన వచ్చేటువంటి ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం, ఆ దుఃఖంలో ఒక మారు మనసు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు ఒక రోజు పెట్టాడు దుఃఖపడటానికి. మీరు దుఃఖపడండి, ఎందుకంటే దుఃఖంలో మీకు ఏమొస్తుంది? మారు మనసు వస్తుంది. దుఃఖంలో మీకు మారు మనసు వస్తుంది. దుఃఖపడాలి. మనం ఏదైనా చేసామనుకోండి, దుఃఖం రావట్లేదు అనుకోండి, అర్థం ఏంటో తెలుసా? కరుడు గట్టిన మూర్ఖుడివి అని అర్థం. నీ మనసు పాశాచికంగా మారిపోయింది అని అర్థం. నీ మనసు కఠినమైపోయింది అని అర్థం. ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ బాధ లోపల రావాలి. అయ్యో నేను తప్పు చేశాను, ఒక అబద్ధం ఆడేశాను నా సహోదరుడితో,
నేను తప్పు చేశాను, నేను చేయకూడదు ఇలాంటి పని. ఆ దుఃఖం నీలో రావట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పాపానికి అలవాటు పడిపోయావు అని అర్థం. అర్థమైందా? నువ్వు పాపానికి ఏమైపోయావు? అలవాటు పడిపోయావు. అలవాటు పడిపోయినోడికి దుఃఖం రాదు. ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా, దుఃఖం రాదు ఇంకా. అంటే ఏదైనా మనం తప్పు చేసినప్పుడు మనలో దుఃఖం రావట్లేదు, మనం బాధపడట్లేదు, మనం పశ్చాత్తాపడట్లేదు, మనలో ఒకలాంటి ఒక బాధ అనేది మనలో కనపడటం లేదు అని అంటే మనం చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నాము అని అర్థం. అర్థమైందా? దేవుడు ఒక రోజు పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ రోజైనా వాళ్ళు దుఃఖపడి, బాధపడి, పశ్చాత్తాపడి, నేను ఏదైతే వద్దన్నానో, నేను ఏదైతే చేయకూడదని చెప్పానో ఆ రోజు వాళ్ళ మనసు వాళ్ళు మార్చుకొని బాగుపడతారేమో అని దేవుడు ఒక రోజు పెట్టాడు. ఈ రోజంతా మీరు దుఃఖపడాలి, బాధపడాలి. మీరు ఈ రోజంతా మీరు ఏదైతే చేశారో వాటిని జ్ఞాపకం చేసుకొని క్షమించమని ప్రాయశ్చిత్తార్థ దినం అని పెట్టాడు. ఏమండి? ప్రాయశ్చిత్తార్థ దినం. పౌలు గారు పత్రిక రాసినప్పుడు వారిలో ఏం కలిగిందట? దుఃఖం వచ్చిందంట. పౌలు గారు ఎంత బాధపడ్డారా మా విషయంలో? పౌలు గారిని మేము అపార్థం చేసుకున్నాము, ఏది పడితే అది మాట్లాడాము. అర్థమైందా? సంఘంలో జరుగుతున్న ఏదైనా ఒక అన్యాయపు క్రియను ఆయన ఎత్తి చూపినప్పుడు, ఇదిగో ఫలాంది మీరు చేస్తున్నారు, మనసు మార్చుకోండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పేంత వరకు మనకు తెలియలేదేంటి? మనం నడుచుకునే విధానంలో చాలా లోపాలు ఉన్నాయి. ఒక దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం వారిలో కలిగింది. చూడండి ఆ మాట 7వ అధ్యాయం మనం చూడగలిగితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇది. ఇది ఏ దుఃఖము? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం కలుగు చేస్తుందట? మనకి రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అని అంటున్నాడు. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము వలన మనకి రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. అంటే ఒక మనసు మార్చుకోవాలి. బాగా ఏడుస్తుంటే ఏమనిపిస్తుంది చూడండి. బాగా ఏడ్చామనుకోండి, బాగా బాధపడ్డామనుకోండి, ఏదైనా ఒకటి జరిగి అప్పుడు ఏమనిపిస్తుంది? పొరపాటు నేను మళ్ళీ చేయకూడదు అనిపిస్తుంది. అంటే దుఃఖం నీ మనస్సు మారేటట్లు చేస్తుంది. రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా మనం దుఃఖపడతామండి. అసలు అలాంటివి ఏమి ఉండవు, మనకి ఫీలింగ్స్ ఏమి ఉండవు. మనం పొద్దున్న లేచామంటే కడుపు నిండా పెడితే తినేసి బయటికి పోయి ఏదైనా పని చేసుకుని మళ్ళీ వచ్చి ఇంట్లో తొంగుంటాం తప్ప. అర్థమైందా? మనం ఆత్మీయంగా ఎలా ఉన్నాము అని మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటే, ఏదైనా వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందా మీకు? వాక్యం వినేటప్పుడు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందా? ఎప్పుడైనా వాక్యం వినేటప్పుడు నేనేంటి ఇలా ఉన్నాను, వాక్యం ఏంటి ఇలా ఉంది, నా మనసు నేను మార్చుకోవాలి కదా అని ఎప్పుడైనా దుఃఖపడ్డారా మీరు? ప్రియమైన దేవుని వల్లరా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. మనం వాక్యం వింటాం. ఎలా వింటామంటే, ఈరోజు ఏమైనా కొత్త పాయింట్ వచ్చిందా, పాత పాయింట్ వచ్చిందా, ప్యాంటు సొక్క ఏ పాయింట్లు వచ్చినాయి, దీనికోసం వింటాం మనం, పాయింట్ల కోసం. వాక్యం విన్న తర్వాత హృదయ పరిశీలన చేసుకోవటం, ఆ వాక్య ప్రకారంగా నేను లేను అన్నప్పుడు కన్నీరు విరిచి ప్రార్థించుకోవటం, ఇలాంటివి లేవు. ఉన్నాయా? లేవు ఇలాంటివి. ఎందుకంటే వాక్యం నీకు దుఃఖాన్ని కలుగు చేయట్లేదు అని అంటే నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించుకోక.
వాళ్ళు దుఃఖపడ్డారటండి, వాళ్ళు బాధపడ్డారట. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలలో ఎవరు ఎంత బాధపడ్డారు అనేది వాళ్ళు తెలుసుకున్నారు. దుఃఖపడ్డారు, బాధపడ్డారు, పశ్చాత్తాపడ్డారు. ఆ విషయం తీతూ వచ్చి పౌలు గారికి చెప్తున్నాడు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనస్సు చివరికి నీకు దుఃఖాన్ని పుట్టించదు. ఈ మారు మనస్సు ఏమండి? అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుచేయను. లోక సంబంధమైన లోకం కోసం పడే దుఃఖాలు, మరణం, అవన్నీ మరణం వైపు నిన్ను తీసుకెళ్తాయి. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, దుఃఖపడ్డారు మీరు. ఇది దేవుని చిత్తానుసారమైన దుఃఖం. ఈ దేవుని చిత్తానుసారమైన దుఃఖం వలన ఏమేమి కలిగినాయో చెప్తున్నాడు అక్కడ. ఏమేమి కలిగినాయట? ఈ దుఃఖము మిమ్మల్ని ఎలా నడిపించింది అని అంటే, ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి. అంటే వాళ్ళు ఎప్పుడైతే దుఃఖపడ్డారో వారిలో ఒక భయం ఏర్పడింది. వారు ఎప్పుడైతే దుఃఖపడ్డారో వారిలో ఒక ఆసక్తి వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే దుఃఖపడ్డారో వారిలో ఒక ఆగ్రహం వచ్చింది, ఒక జాగ్రత్త వచ్చింది. చూసారా? అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇలా ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం. మనము ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడైనా పొందుతున్నామా? ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మీకు మారు మనసును కలుగు చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఒక వాక్యం విన్నప్పుడు రావాలి. ఒక వాక్యం విన్నప్పుడు, వాక్యం దైవజనులు చెప్తున్నప్పుడు, నేను అలా లేనేంటి అని నీకు అనిపించినప్పుడు నీకు రావలసింది ఆ దుఃఖం. ఎవరు వాక్యం ఎప్పుడు వింటే మీకు ఏ దుఃఖం వచ్చింది? అర్థమైందా? అయిపోగానే దుమ్ము దులుపుకోవటం, పోవటం. నేను అలా లేనేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను అలా వాక్య ప్రకారంగా లేనేంటి అని ఎప్పుడైనా కన్నీరు కార్చి ప్రార్థన చేశారా? దైవ చిత్తానుసారమైన దుఃఖం మీలో రావాలంటే మీరు ఒంటరిగా దేవుడితో మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రితో నువ్వు మాట్లాడు. ఒక దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలగాలి అని అంటే ఒంటరిగా ఎప్పుడైనా మనసు విప్పి నీ తండ్రితో నువ్వు మాట్లాడావా? అప్పుడు వస్తుంది. నీ మనసు విప్పి మాట్లాడు దేవుడితో. ఏదో ప్రార్థన చేయమన్నారు కదా, ప్రార్థన తండ్రి వాళ్ళు అడిగారు, తండ్రి వీళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు, ఇవన్నీ చేసే తండ్రి యేసుప్రభు నామంలో వందనాలు తండ్రి. ఈ మామూలుగా జనరల్గా చేసే ప్రార్థనలు. అసలు నీ వ్యక్తిగతంగా నీ తండ్రితో నువ్వు ఎప్పుడైనా నీ మనసు విప్పి వాక్యాన్ని దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా నీ తండ్రితో మాట్లాడావా నువ్వు? అప్పుడు వస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అర్థమైందా? మనకు అలాంటివి ఏమీ ఉండవు. అందుకే మనలో ఎదుగుదల ఉండదు, ఆత్మీయ ఎదుగుదల ఉండదు. మనం ఆత్మీయంగా బలపడాలంటే, పాపానికి దూరంగా ఉండాలి అని అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో ఉండాలి, రావాలి. అలా రావాలంటే ఒంటరిగా నీ తండ్రితో మాట్లాడు. నువ్వు మనసు విప్పి మాట్లాడు. నీ మనసులో ఏమీ దాచుకోకుండా, నీ మనసులో ఏముందో ఆయనకి తెలుసు ఆల్రెడీ, కానీ నువ్వు మాట్లాడు ఆయనతో. అలా నువ్వు మాట్లాడినప్పుడు
నేను పరలోకానికి వెళ్ళే విధంగానే నా బ్రతుకు ఈ భూమి మీద ఉందా అని ఒకసారి మీ హృదయ పరిశీలన మీరు చేసుకొని ఒకసారి మీ తండ్రితో మీరు మాట్లాడితే అప్పుడు వస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది. వాక్యం వింటున్నప్పుడు రావలసింది దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది. ఎవరి దగ్గరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు రావాలి దైవ చిత్తానుసారమైన దుఃఖము. అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు. ఒక దుఃఖం అనేది నీకు మారు మనసును కలుగజేస్తుంది. అర్థమైందా? ఒక దుఃఖం నీకేం కలుగజేస్తుంది? మారు మనసు వచ్చేటట్లు చేస్తుంది. నీ మనసు మార్చుకుంటావు ఆ రోజు. నీకు దుఃఖం అంటేనే తెలీదు, ఏడవటం అంటే ఏంటో తెలీదు. ఏడవటం అంటే అదేంటంటే మగవాళ్ళు ఏడవటం అంటారా? యేసుప్రభు ఏడవలేదా? శరీరధారి అయి ఉన్న దినములలో ఏమని రాయబడింది? ఎబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన కన్నీళ్లతోనూ అని ఉందా లేదా? కన్నీళ్లతోనూ యేసుప్రభు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడట. ఏమండి? ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున కన్నీళ్ళు. ఎప్పుడైనా నీ కళ్ళ వెంబడి కన్నీళ్ళు వచ్చాయా? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటో నీకు తెలుసా? ప్రియమైన దేవుని వల్లరా ఒక సేవకుడు పత్రిక రాస్తే పత్రిక దగ్గర పెట్టుకొని ఏడుస్తున్నారట వాళ్ళు. పత్రిక దగ్గర పెట్టుకొని చదువుకుంటూ ఏడుస్తున్నారట వాళ్ళు, బాధపడుతున్నారట వాళ్ళు. అయ్యో ఒక దైవజనుడు మా గురించి ఇలా అనుకున్నాడు, ఒక దైవజనుడిని లేదా మేమే అపార్థం చేసుకున్నాం, లేదా ఆ దైవజనుడు చెప్పేంత వరకు కూడా మాకు ఈ తప్పేంటో మాకు తెలియలేదు అని వారిలో కలుగుతున్న దుఃఖము, వారిలో వస్తున్నటువంటి దుఃఖము, అందులో కలిగేటువంటి మారు మనసు ఇవన్నీ చూస్తున్నాడు తీతు. ఇవన్నీ చూసి తీతు పౌలు గారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు రాసిన పత్రిక చదువుకొని వాళ్ళు చాలా బాధపడ్డారు. బాధపడ్డారా? అవును. ఓకే. అయితే ఆ తర్వాత మనసును కూడా వాళ్ళు మార్చుకున్నారు. అప్పుడు పౌలు గారు రాస్తున్నారు, ఏమని రాస్తున్నారంటే, మిమ్మల్ని దుఃఖ పెట్టాలని నా ఉద్దేశం కాదు. పోనీ మీరు ఏదన్నా బాధపడితే నేను సంతోషపడేవాడిని కాదు. మీరు దుఃఖపడి మారు మనసు పొందారు, అందుకు నేను సంతోషిస్తున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. మీరు దేవుని చిత్త ప్రకారమే దుఃఖపడ్డారు, అందుకనే మీకు భయం వచ్చింది, అందుకనే మీలో జాగ్రత్త వచ్చింది, అందుకనే మీలో ఆసక్తి వచ్చింది, అందుకనే మీలో దోష నివారణ కోసం చేయవలసిన ప్రతివాదన వచ్చింది అని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? కనుక మనం అలా పాపం చేసుకుంటూ పోతున్నాము అని అంటే మన హృదయం కఠినమైపోయింది అని అర్థం. మనలో దుఃఖం రావట్లేదు అంటే మన హృదయం కఠినమైపోయింది, అలవాటు పడిపోయింది అని అర్థం. ఒక వాక్యం విన్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ మనకు రావట్లేదు అని అంటే మనం కఠినమైపోయాము అని అర్థం. ఏమండి? దేవుని దగ్గర కూర్చొని మనసు విప్పి మాట్లాడలేకపోతున్నావు నువ్వు అని అంటే నువ్వు కఠినమైపోయావు అని అర్థం. నీ కఠినమైన మనస్సును మార్చుకో. అర్థమైందా? స్పందించాలి, హృదయం స్పందించాలి, మనసు స్పందించాలి, ప్రేరేపించాలి. ప్రియమైన దేవుని వల్లరా ఎప్పుడైతే అలా వాక్యానికి నువ్వు ప్రేరేపించబడతావో అప్పుడు నువ్వు మంచి మార్గంలో వెళ్తావు. వాక్యానికి నీ హృదయం ప్రేరేపించకపోతే
నీ దారి తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోతుంది. కనుక దైవ చిత్తానుసారంగా దుఃఖము ఎంత మేలు చేస్తుంది అనేది ఆలోచించండి. ఏమండి, తర్వాత కంప్లీట్ చేసుకుందాం 11వ వచనాన్ని. ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించిన చూడుడి, ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి. దుఃఖపడినందుకు నాకు ఒక విషయం అర్థమైంది, మీరు నిర్దోషులు అని. దుఃఖపడితే ఏమవుతాం? మనం నిర్దోషులం అవుతాం. దోషులం అవ్వం, నిర్దోషులం అయిపోతాం. దుఃఖపడినప్పుడు నిర్దోషులం అయిపోతాం. పాత నిబంధనలో దేవుడు ఒక రోజు పెట్టాడు దుఃఖపడటానికి. దేవుడు ఒక రోజు పెట్టాడు, సంవత్సరంలో ఒక రోజు పెట్టాడు. ఈరోజు మీరంతా కూర్చోవాలి, దుఃఖపడాలి. ఏమేం చేశారు మీరంతా? దుఃఖపడకపోతే మీరు ఇలాగే కంటిన్యూ చేసేస్తారు మీ తప్పుల్ని. మీరు దుఃఖపడాలి. దుఃఖపడటానికి ఒక రోజు పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఆ రోజు గురించి కాదు, కానీ ఎప్పుడు వాక్యం వింటావో, ఎప్పుడు నీ హృదయం స్పందిస్తుందో అప్పుడు నువ్వు దుఃఖపడాలి. దుఃఖపడితే ఆ దుఃఖంలో నుంచి వచ్చేదే మారు మనసు. నువ్వు దుఃఖపడట్లేదు అని అంటే చెప్పాను కదా, నీ మనసు ఏమైపోయింది? కఠినమైపోయింది. అర్థమవుతుందా? కఠినమైపోయింది, స్పందించట్లేదు నువ్వు. అప్పుడప్పుడు హాస్పిటల్లో ఇక ఫైనల్ స్టేజ్లో డాక్టర్స్ చెప్తా ఉంటారు, మెడిసిన్ వాడుతున్నామండి కానీ బాడీ దాన్ని తీసుకోవటం లేదంటారు. బాడీ దాన్ని స్వీకరించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. మెడిసిన్ వాడుతున్నాం, ఇంజెక్షన్స్ వేస్తున్నాం, ట్యాబ్లెట్స్ వేస్తున్నాం, ఆ సెలైన్లో ఇంజెక్షన్స్ వేస్తున్నాం, కానీ బాడీ సహకరించట్లేదండి. ఆ మెడిసిన్కి స్పందించట్లేదు బాడీ అంటారు. అలాగే ఈ వాక్యం అనే ఈ మెడిసిన్కి మీ బాడీ స్పందించట్లేదు అనుకోండి, చచ్చిపోవటానికి దగ్గరగా ఉన్నారని అర్థం. బైబిల్ చదువుతున్నప్పుడు మనలో ఎలాంటి స్పందనలు రావట్లేదు అనుకోండి, చచ్చిపోవటానికి దగ్గరగా ఉన్నాము అని అర్థం. పాపం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ రోజు దేవుడి దగ్గర కూర్చొని ఒక బొట్టు కన్నీరు కూడా కార్చక్క ఉంటున్నావు అని అంటే చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. అర్థమైందా? కనుక దేవుని వాళ్ళారా, మనం బ్రతికున్నాము, చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాము, మనల్ని మనం ఆలోచించుకోవాలి. కనుక ఇలా దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు మారు మనసును కలుగు చేస్తుంది. దుఃఖపడాలి మనం. దుఃఖపడితేనే, అప్పుడప్పుడు అంటారు కదా, బాధపడితేనే బోధ అర్థమైందంట. బాధపడితే బోధ అర్థమైద్దట. అలాగే దుఃఖపడితేనే నువ్వు మారు మనసు పొందగలవు. దుఃఖం రాకపోతే నీకు మారు మనసు రాదు. దావీదు తప్పు చేశాడు, తెలిసింది, అందరికీ తెలిసింది. ఆ రోజు ఎంత బాధపడ్డాడండి ఆయన. ఏమంటే ఆయన కన్నీరుతోనట ఆ పరుపు ఏమైంది? తేలిపోయింది. అంత ఏడ్చాడా దావీదు? అంత బాధపడ్డాడా? అంతగా కుంగిపోయాడా? ఎంత దుఃఖం వచ్చిందండి ఆయనకి. ఎంత దుఃఖం వస్తే ఆ పదప్రయోగం చేస్తాడు, ఎంత కన్నీరు కారిస్తే ఆ పదప్రయోగం చేస్తాడు. ఆయన కార్చిన కన్నీటికి పరుపు తేలటం ఏంటి? ఏమండి, ఆయన కార్చిన కన్నీటికట పరుపు ఏమైందట అంటే ఎంత నలిగిపోయాడో చూడండి. నా దేవుడు నన్ను అసహించుకునే ఒక స్థితిలోకి నేను వెళ్ళిపోయానా అని. ఎక్కడో గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెడితే నేను చేసిన పని ఏంటి అని ఎంత బాధపడ్డాడు అని అంటే, ఏమండి, ఆ కన్నీళ్లకు పరుపు తేలిపోయిందట. ఆ కన్నీళ్ళకి ఏమైంది? పరుపు తేలేంతగా ఏడ్చాడట ఆయన. అంటే
ఒక దుఃఖం ఆయనలో ఒక మారు మనసును కలుగజేసింది. కనుక ప్రియమైన దేవుని వల్లరా బైబిల్లో పత్రికలు మనం చదువుకుంటున్నాం కదా, ఈ పత్రికలే కదా వాళ్ళు చదువుకున్నారు. ఎప్పుడైనా పత్రిక చదివినప్పుడు దుఃఖం వేసిందా మీకు ఏమైనా? ఏమండి, ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు దుఃఖం ఏమైనా వేసిందా మీకు? వాళ్ళ చరిత్రలో చదువుతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడో మీకేమైనా అనిపించిందా? ఏమనిపించ, మనకి ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఏమో ఉన్నాయేమో లేవో నాకేం తెలుసు, నాకేం అనిపించట్లేదు కాబట్టి చెబుతున్నాను. మనకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. అర్థమైందా? అలాంటి ఫీలింగ్స్ మనకు ఉండవు. ఏదైనా బైబిల్ చదువుతున్నప్పుడు అందులోకి మనం వెళ్ళిపోవాలి, ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోవాలి. నేను అక్కడుంటే ఆ సన్నివేశం నీ కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. అర్థమైందా? నువ్వు అక్కడ నించొని చూస్తున్నప్పుడు అది జరుగుతుందని నీకు అనిపించాలి. బైబిల్ చదివే విధానం అది. రెండో ఏకం చెప్పినట్టు పోవటం కాదు, ఏబిసిడీలు చదివినట్టు పోవటం కాదు. బైబిల్ చదవలసిన విధానం నీ కళ్ళ ముందు ఆ సన్నివేశం జరుగుతుంటే ఎలా ఉంటుంది? అర్థమైందా? ఒక యోబు కురుపులతో బాధపడితే ఎలా ఉంటుంది? చిల్ల పెంకులు తీసుకొని ఆ బాధ తట్టుకోలేక గీక్కుంటుంటే ఎలా ఉంటుంది? నీ కళ్ళ ముందు ఆ యోబు కనపడుతూ ఉండాలి. అంత అంత చక్కగా రాశాడు బైబిల్. ఎంత అద్భుతంగా బైబిల్ రాశాడు తెలుసా? ఒక సన్నివేశం నీ కళ్ళ ముందు కనపడుతున్నట్టు రాశాడు. బైబిల్ రాసిన విధానం అంత అంత బ్యూటిఫుల్గా ఉంటుంది బైబిల్. అంత అద్భుతంగా ఉంటుంది బైబిల్. ఆ పదప్రయోగం, ఆ పదాల సమీకరణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం అక్కడ నించుంటే అది మన కళ్ళ ముందు కనపడుతుంది అన్నట్టుగా ఉంటుంది. అంత చక్కగా బైబిల్ రాయబడింది. కాకపోతే మనకు స్పందించే హృదయాలు ఉండవు, అంతే. బైబిల్ అయితే బాగా చక్కగా రాయబడింది, చాలా అద్భుతంగా రాయబడింది బైబిల్. నిజంగా మహానుభావులు ఎవరెవరు దీనికోసం కష్టపడ్డారో కానీ, ఏమండి, బైబిల్ చాలా చక్కగా రాయబడింది. కానీ మనకు అర్థం కావట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? మనం అక్కడ ఉన్నదేంటో తెలుసుకొని అక్కడ ఏం జరుగుతుంది. నిజంగా ఒక యోబు సన్నివేశం జరిగినప్పుడు మీకేమైనా స్పందన వచ్చిందా? అవన్నీ చదువుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళ సూటిపోటి మాటలు, ఇతని మాటలు మీకేమైనా అర్థమైనాయా? ఏమైనా అనిపించిందా? అసలు ఆయన ఏమంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారు, ఏం సమాధానం చెప్తున్నారు, మీకు ఏమైనా అనిపించిందా? అనిపించలేదు మనకి. ఎందుకు అనిపించలేదంటే మన మైండ్ ఏడో ఉంటుంది, నోరు మాత్రమే చదువుతూ ఉంటుంది. అర్థమైందా? ఆ పదాలకు అర్థం తెలియదు మనకి. ఆ పద ప్రయోగం ఎందుకు చేశాడో తెలియదు. ముందున్నవన్నీ జ్ఞాపకం ఉండవు. చదువుకుంటే డిలీట్ అయిపోతూ ఉంటాయి మెదడులో. కింద వచ్చిన చదవగానే పై వచ్చిన ఉండదు నీ మెదడులో. కింద వచ్చిన ఒక అధ్యాయం చదవగానే ముందు అధ్యాయం ఉండదు నీ మెదడులో. అందుకని ముందేం జరిగిందో తెలియదు కాబట్టి చదువుకుంటూ పోతూ ఉంటావు. బైబిల్ చదివేటప్పుడు ముందేం జరుగుతుంది, తర్వాత ఏం చెప్తున్నాడు, ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి. ఒక అద్భుతంగా బైబిల్ రాయబడిందండి. అద్భుతం అండి. నిజంగా బైబిల్ రాయబడిన విధానం చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దాన్ని మనం అలా చదవాలి. ఒక సన్నివేశం మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా మనం లీనమైపోవాలి అందులో. అప్పుడు వస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం. వాళ్ళు చదివింది ఆ పత్రికలే, మనం చదివింది ఆ పత్రికలే. మనకి ఎప్పుడు రాలేదేంటి? వాళ్ళకి దుఃఖం వచ్చింది, మనకు రాలేదేంటి? అర్థమైందా? వాళ్ళకి దుఃఖం వచ్చిందట, మారు మనసు కూడా వచ్చిందట, కానీ మనకు దుఃఖం రాలేదేంటి? దుఃఖం వస్తే కదా మారు మనసు రావటానికి. ఏమండి? అంటే ఏదో చదువుతున్నాం అంతే.
అందులోకి వెళ్ళి దేవుని మనసును తొంగి చూసి అందులో ఏ ఉద్దేశాలతో దేవుడు తన భక్తుల చేత రాయించాడు అనేటువంటివి మనకు తెలియాల. అందుకనే మనకు ఆ ఫీలింగ్స్ అన్నీ రావు. అర్థమైందా? అవన్నీ రావాలంటే మీ పూర్తి మెదడు ఏదైతే ఉందో, మీ పూర్తి ఆలోచన ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇక్కడ పెట్టి చదవండి. అర్థమైందా? అక్కడ పెట్టి చదివితే అవన్నీ అర్థమవుతాయి. నాకైతే నేను చదువుతుంటే నా కళ్ళ ముందు కనపడుతున్నట్టుగా ఉంటుందండి. నాకు అలాగే అనిపిస్తుంది. నేను చదువుతూ ఉంటే నా కళ్ళ ముందు అవన్నీ కనపడుతున్నాయి, నా కళ్ళ ముందు నేను అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. నాకెందుకో మరి నాకు తెలియదు, కానీ నేనైతే ఆ పదాలను అవన్నీ చదువుతున్నప్పుడు నేను అనుభవిస్తున్నాను, అక్కడ అవన్నీ నేను నా కళ్ళతో చూస్తున్నాను అని నాకు అలాంటి ఒక ఆలోచన. అందుకనే బహుశా ఇవన్నీ అర్థమవుతున్నాయి, అందుకే రాయగలుగుతున్నాం. ఒక పత్రికను చదివినప్పుడు వాళ్ళకు దుఃఖం రావటం ఏంటి, మనకు దుఃఖం రాకపోవటం ఏంటి? అసలు బైబిల్ చదివినప్పుడు మనకు దుఃఖం రాకపోవటం ఏంటి? ఏమండి? ఒక యేసుప్రభు సన్నివేశం ఎప్పుడైనా దుఃఖం వచ్చిందా మీకు? ఒక యేసుప్రభు సన్నివేశం జరుగుతున్నప్పుడు మీరు ఆ విషయాలు చదువుతున్నప్పుడు ఎప్పుడైనా దుఃఖం వేసిందా మీకు? రాదు. మనకి వస్తే మంచిదే, రాకూడదనేది కాదు నా ఉద్దేశం. అంటే మీరు అందులోకి వెళ్ళి చదువుతున్నారా? అక్కడ ఏం జరుగుతుందో మీ కళ్ళతో చూస్తున్నారా? అక్కడ ఎంత ప్రెషర్ ఆయన ఫీల్ అయ్యాడు అనేది మీరేమైనా అనుభవించారా? కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది చెప్పండి? రక్షణార్థమైన మారు మనసును కలుగు. ఒక వాక్యం విన్నప్పుడు రావాలి, బైబిల్ చదువుతున్నప్పుడు రావాలి, ఒంటరిగా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు రావాలి, ఏదైనా తప్పు చేసినప్పుడు రావాలి. అలా వచ్చినప్పుడే మనం స్పందిస్తున్నాము. ఈ మెడిసిన్కి మన బాడీ స్పందిస్తుంది అని అర్థం. అర్థమైందా? లేకపోతే ఈ మెడిసిన్కి మన బాడీ స్పందించట్లేదు అంటే అర్థం ఏంటంటే ఇక చచ్చిపోయి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం. అది ప్రార్థన చేసుకుందాం.